సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. తెలంగాణ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా సొంత కార్యక్రమాలకు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న మల్లారెడ్డి అనూహ్యంగా నిన్న ఘట్కేసర్లో అందశ్రీ స్మృతివనం భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సభలో రేవంత్ రెడ్డి గులాబీ బాస్ కేసీఆర్ను తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే అదే వేదికపై ఉన్న మల్లారెడ్డి మౌనంగా ఉండడం రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. అయితే ఈ సభలో కేసీఆర్పై రేవంత్ విమర్శలు చేసిన మల్లారెడ్డి మౌనంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గత కొన్నాళ్ల నుంచి రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మల్లారెడ్డి పార్టీ మారబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఆయన కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేశారని, ఇందులో భాగంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్తోనూ భేటీ అయ్యారనే టాక్ వినిపించింది. ఇటీవల మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లడంతో మల్లారెడ్డి ఫ్యామిలీ బీజేపీలోకి వెళ్లబోతున్నారని, తెలంగాణ టీడీపీలో చేరబోతున్నారనే రకరకాల ప్రచారాలు గుప్పుమంటున్నాయి. అయితే నిన్న సరూర్నగర్లో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ఉండగా ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టిన మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సభకు మాత్రం హాజరు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తన నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమం కావడం వల్ల ప్రోటోకాల్ ప్రకారం సీఎం సభకు హాజరయ్యారని భావించినప్పటికీ కేసీఆర్ను విమర్శిస్తుంటే మౌనంగా ఉండడం కారు పార్టీ కార్యకర్తలను ఆగ్రహానికి గురిచేస్తోంది. అయితే సీఎం సభకు హాజరైన మల్లారెడ్డి అసలు వ్యూహం ఏంటి? ప్రచారం జరుగుతున్నట్లు ఆయన పార్టీ మారతారా? ఇంతకీ ఆయన దారెటు అనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ వ్యవహారంపై మల్లారెడ్డి చాలాసార్లు స్పందించినా ఖచ్చితంగా బీఆర్ఎస్తోనే ఉంటానంటూ స్పష్టంగా చెప్పలేకపోయారు. మల్లారెడ్డి పార్టీ మార్పుపై మీడియా ప్రశ్నించినప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాను కదా అంటూ మాట దాటే ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ మార్పుపై మల్లారెడ్డి మధ్యలో ఏదో ఆలోచన ఉందనే రాజకీయ విశ్లేషకుల భావన. దానికి తోడు తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా మల్లారెడ్డి పార్టీ మార్పుకే మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి మల్లారెడ్డి పార్టీ మారతారా? శ్రావణ మాసంలో మల్లారెడ్డి ఏం చేయబోతున్నారు అనేది మరికొన్ని రోజుల్లో కాలమే సమాధానం చెప్పనుంది.